హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ యాప్లో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ కృషి అనే పేరుతో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి అక్టోబర్ 7వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా రక్షక్ అనే పేరుతో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ 6వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉచితంగా స్కాలర్షిప్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇందులో పార్టిసిపేట్ చేసేవారు తప్పనిసరిగా J10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 10 వరకు కూడా ప్రకటించడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 4వ తేదీన రీజనింగ్ రివిజన్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. MCQ సిరీస్ కూడా మనకి అక్టోబర్ 6వ తేదీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి స్పెషల్ మారథన్స్ మనకి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి పేరుతో ఒక కొత్త సెషన్ అనేది చైతన్య దేవ్ సార్ ఆధ్వర్యంలో కండక్ట్ అయితే చేస్తున్నారు. అన్అకాడమీలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ నుంచి నేర్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా వీక్లీ మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అన్అకాడమీలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా J10 అనేటువంటి కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఇన్స్టాంట్గా 10% ఆఫ్ అయితే లభిస్తుంది. పూర్తి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INB జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ అర్హతలతో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చూశాక మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు జెన్యూన్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేయడానికి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా చాలా అరుదుగా వచ్చే ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదల కావడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. మీరు ఏదైనా ఆహార పదార్థాలకు చెందినటువంటి ప్యాకెట్ పై చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి లోగో అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కానీ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పడం జరిగింది. వేరియస్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ యొక్క ప్రక్రియ అనేది అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే నవంబర్ 7 వరకు కూడా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏజ్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా నవంబర్ 7, 2021వ తేదీ నాటికి కలిగి ఉండాలి. చాలామంది మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాము, మేము అప్లై చేసుకోవచ్చా, మేము ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాము ఇంకా రిజల్ట్ రాలేదు, మేము అప్లై చేసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి నవంబర్ 7, 2021వ తేదీ నాటికి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ మిగతా ఏదైనా డీటెయిల్స్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే ఈ తేదీకే మీకు కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే లాస్ట్ డేట్ అనేది అప్లై చేసుకోవడానికి అయిపోయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తామని నోటిఫికేషన్
నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల యొక్క సంఖ్య కానీ మనం చూసుకుంటే ఫుడ్ ఎనాలిస్ట్ అనేటువంటి పోస్టులు అయితే 4 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీలు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 125, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 37, అసిస్టెంట్ మేనేజర్ 4. అదేవిధంగా మనకి అసిస్టెంట్ మేనేజర్లో మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అవి జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్లో 2, సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆర్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఆర్ లేబర్ సైన్స్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ అనే వేకెన్సీస్ 33, హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ 1, పర్సనల్ అసిస్టెంట్ 19, ఐటీ అసిస్టెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనేటువంటి పోస్టులు అయితే 3 ఉన్నాయి. టోటల్గా 233 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక్కడ మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అమలైతే ఉన్నాయి. 10% వేకెన్సీస్ అనేవి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి రిజర్వ్డ్ చేసినట్లుగా చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ లేదా ఓబీసీ క్యాండిడేట్స్కి 1000 రూపాయలు ఉంటుంది. దీంతో పాటుగా ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 500 రూపీస్ అయితే ఉంటుంది. టోటల్గా 1500 రూపాయలు అనేది జనరల్ లేదా ఓబీసీ అభ్యర్థులు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఉమెన్ వీటితో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైనట్లయితే అప్లికేషన్ ఫీజు అయితే లేదు, కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 500 రూపీస్ అయితే పే చేయాలి. కాబట్టి టోటల్గా వీళ్ళైనట్లయితే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మరి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పే స్కేల్స్ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ పక్కనే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి ఏ లెవెల్ ప్రకారం ఈ పే స్కేల్ అనేది ఉంటుందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ ఫుడ్ ఎనలిస్ట్ అనేటువంటి పోస్టులకి రిటర్న్ టెస్ట్తో పాటుగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్కి 85% మార్కులు, ఇంటర్వ్యూకి 15% మార్కులు అనేవి కేటాయించడం జరిగింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు చూసుకుంటే CBT 1, CBT 2 అంటే మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 అనేటువంటి టెస్టులు అయితే ఉంటాయి. 2 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే. టెక్నికల్ ఆఫీసర్తో పాటుగా సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్తో పాటుగా ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇవి CBT స్టేజ్ 1 చూసుకుంటే 50% మార్క్స్ ఉంటాయి. స్టేజ్ 2లో 50% మార్క్స్ అనేవి మనకి కేటాయించడం అయితే జరిగింది. హిందీ ట్రాన్స్లేటర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, ఐటీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనేటువంటి ఉద్యోగాలు అన్నిటికీ కూడా మనకి ఓన్లీ CBT అంటే ఒకే ఒక టెస్ట్ అయితే ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్కి మాత్రం CBTతో పాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవి మనకి వెయిటేజ్ అనేది CBTకే మొత్తం 100 మార్క్స్ అనేవి కేటాయించినట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే స్టేజ్ 2కి క్యాండిడేట్స్ని 1:20 రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ ఉండేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి క్యాండిడేట్స్ను 1:5 రేషియోలో మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మనకి షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ టెస్ట్కి సంబంధించి పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్టులకి 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం చూసుకుంటే రిజర్వేషన్స్ వారీగా ఇక్కడ మనకి మరికొన్ని వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అవి కూడా మీరైతే చూడొచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ ఎలిజిబిలిటీ ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లో అయితే ఉంది. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దగ్గర ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనట్లయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులైనట్లయితే 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అయినట్లయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అయితే 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి పోస్టులు బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఫుడ్ ఎనలిస్ట్ అనేటువంటి పోస్ట్కి మాస్టర్ డిగ్రీ అనేది కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ, డైరీ కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బ్యాచిలర్ టెక్నాలజీ, డైరీ ఆర్ ఆయిల్ ఆర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్సెస్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. వీటికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అట్లీస్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది అనాలిసిస్ ఫుడ్లో. తర్వాత మనం చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా ఇక్కడ మనకి అదర్ క్వాలిఫికేషన్స్ కూడా అడగడం అయితే జరిగింది. అంటే మనకి ఇక్కడ చాలా రకాల కోర్సెస్ అయితే అడిగారు. మాస్టర్స్ డిగ్రీ అనేది సంబంధిత విభాగంలో అంటే కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఈడబుల్ ఆయిల్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ అయితే అడిగారు. లేదా పీజీ డిప్లొమాతో పాటుగా అట్లీస్ట్ 1 year డ్యూరేషన్ అనేది ఫుడ్ సేఫ్టీ ఆర్ ఫుడ్ సైన్స్
ఆఫీసర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఫుడ్ సెక్టార్లో అయితే అడగడం అయితే జరిగింది ఈ విధంగా, లేదా బీఈ బీటెక్ అనేది ఇలాంటి విభాగాల్లోనే అడగడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకుంటే నెక్స్ట్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి డిగ్రీ అనేది ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నాలజీ లేదా అగ్రికల్చర్ సైన్స్ ఆర్ వెటర్నరీ సైన్సెస్ లేదా బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అనేది అడగడం జరిగింది, లేదా కెమిస్ట్రీ కూడా అడగడం అయితే జరిగింది, లేదా ఎనీ అదర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ అయినా సరే పర్వాలేదని చెప్పడం అయితే జరిగింది. తర్వాత అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు, అంటే ఎలాంటి స్పెషలైజేషన్ అయితే లేదు. ఏదైనా బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ లేదా బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది, ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి మాస్టర్ డిగ్రీ అనేది హిందీలో అడిగారు, లేదన్నట్లయితే మాస్టర్ డిగ్రీ హిందీతో పాటుగా ఇంగ్లీష్లో కూడా అడగడం అయితే జరిగింది. ఇలా మనకి హిందీకి సంబంధించినటువంటి మాస్టర్స్ డిగ్రీ అనేది అడగడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకి పర్సనల్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా షార్ట్ హ్యాండ్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే అడిగారు. దీంతో పాటుగా 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో అడగడం జరిగింది, లేదా 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో అడగడం అయితే జరిగింది. షుడ్ బి కంప్యూటర్ లిటరేట్ అండ్ ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ ఎక్సెట్రా అని కూడా చెప్పడం అయితే జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి మనకి 5 years వరకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అడగడం అయితే జరిగింది. తర్వాత ఐటీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 1 year పీజీ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, అంటే డిగ్రీతో పాటుగా కంప్యూటర్కి సంబంధించినటువంటి 1 year కోర్స్ అనేది డిప్లొమా అనేది చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది, లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్లో చేసినట్లయితే సరిపోతుంది. తర్వాత మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, దీనికి కూడా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఫుల్ టైం కోర్సెస్ అనేది జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో అయితే అడగడం అయితే జరిగింది, లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజీలో కూడా అడగడం అయితే జరిగింది, లేదా లైబ్రరీ సైన్సెస్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇలా అడగడం అయితే జరిగింది. 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్తో ఒక పాటుగా అడగడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ కానీ చూసుకుంటే మనకి సిబిటి స్టేజ్ 1కి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొన్ని లొకేషన్స్లో అయితే ఉన్నాయి. హైదరాబాద్ మరియు వరంగల్ అనేవి తెలంగాణకు సంబంధించినటువంటి లొకేషన్స్గా ఉన్నాయి. వీటితో పాటుగా మనకి ఏపీలో రాజమండ్రితో పాటుగా విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతి లొకేషన్స్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా మనకి స్టేజ్ 2లో మాత్రం మనం చూసుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అనేటువంటి లొకేషన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి FSSAI నుంచి రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలన్నా అప్లై చేసుకోవాలన్నా సరే మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. ఇది మనకి FSSAI యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.